Permanent hair removal at Anus. Flat 25% off. Call 970-389919. పర్మనెంట్గా ఉండేలా మేక్ ఓవర్స్ అంటే వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఉందనుకోండి ఫేస్ మీద, అది అన్వాంటెడ్ హెయిర్ కూడా షెడ్యూల్ చేస్తాం. హెయిర్ థిన్ అయిపోతుంది, అట్లాంటి వాళ్ళకి కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి వాట్స్ ఉన్నట్టయితే ఒకే ఒక సర్వీస్ లో అది 1 వీక్ లోపల కంప్లీట్ గా రాలిపోతాయి. ఇదంతా ఒకే పీరియడ్ లో చేస్తాం. న్యాచురల్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రెజెంటబుల్ గా చేస్తాం. మేల్ విషయంలో ఏంటంటే వాట్స్ లాంటివి, స్కిన్ సర్వీసెస్, పిగ్మెంటేషన్ లాంటివి, యాక్నే ప్రాబ్లమ్స్, వాటితో పడే స్కార్స్, మచ్చలు, వీటికి ఎక్కువగా వచ్చేది హెయిర్ ఫాల్. మా దగ్గర చాలా సర్వీసెస్ ఉన్నాయి. డీప్ స్కిన్ థెరపీస్ అని, క్యూ స్విచ్ లేజర్, అలాగే CO2 లేజర్. అది డీప్ స్కారింగ్ ఉండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ లాంటివి ఉన్న వాళ్ళకి డెర్మటాలజికల్ ప్రొసీజర్. అది నాకు ఈ సర్వీస్ కావాలని వస్తారు, కానీ ఆ సర్వీస్ ఆ గెస్ట్ కి సూట్ అవుతుందా లేదా, రిజల్ట్స్ ఇస్తుందా లేదా, సూట్ అవ్వకపోతే ఆ గెస్ట్ స్కిన్ కి ఏ సర్వీస్ బాగుంటుందో కూడా అడ్వైస్ చేస్తాను. ఒక 4 సెషన్స్ లో కంప్లీట్ గా విల్ షో ద అష్యూర్డ్ రిజల్ట్స్ చూపిస్తాను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మేక్ ఓవర్ ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది అంటే అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఒక టెంపరీ మేక్ ఓవర్. వాష్ చేసుకున్నామా లేకుంటే హెడ్ బాత్ చేసామా అది వెళ్ళిపోతుంది. అలా కాకుండా పర్మనెంట్గా ఉండేలా మేక్ ఓవర్స్ అంటే కెమికల్స్ ఎక్కువ వాడతారా, ఒక డౌట్ ఉంటుంది కదా. దాంతోపాటుగా చాలా కాస్ట్లీ అవుతుందా, ఎంత టైం తీసుకుంటారు, ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి, ఎన్ని సెషన్స్ ఉంటాయి, పోల్లని డౌట్స్ ఉంటాయి. అందులోనూ పర్మనెంట్ మేక్ ఓవర్ అంటే పిన్ టు పిన్ తెలుసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అనూస్ కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ అనురాధ గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. సో కంప్లీట్ మేక్ ఓవర్ అనగానే మనకు బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి మ్యామ్. యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళాలి, ఎంత టైం తీసుకుంటారు, ఎన్ని గంటల ముందు నేను ప్రిపేర్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది, అది పర్మనెంట్గా ఉంటుందా లేదా, ఇప్పటిదాకా మన కెమికల్స్, వాటరు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత రియాక్షన్స్ వస్తాయా, ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ నేనే ఒక క్లయింట్ అనుకోండి, మీ దగ్గరకు వచ్చాను, ఏం చెప్తారు, ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఓవరాల్ గా ఒక పర్సన్ వాకిన్ అయినప్పుడు వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, ఫస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసుకుంటాం. మా నోటీస్లో ఉన్నవి కూడా మేము కూడా అడ్వైస్ చేస్తాం. అంటే ఓవరాల్గా చేంజ్ కావాలంటే, ఫిట్గా, అందంగా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే ఏమేం చేంజెస్ అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏజ్ని బట్టి కూడా కన్సర్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక PCOD క్లయింట్ వచ్చారనుకోండి, వాళ్ళ ఛాలెంజెస్ వేరే ఉంటాయి, రెగ్యులర్గా వచ్చిన గెస్ట్ వేరే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ PCOD గెస్ట్ వాకిన్ అయినట్టయితే వాళ్ళకి ఏంటి, బాగా హెయిర్ ఫాల్ ఉంటుంది, అంటే బాగా హెయిర్ పల్చబడి ఉంటుంది హెయిర్ ఓవరాల్గా. అండ్ స్కిన్ పైన అన్ఈవెన్ స్కిన్ టోన్స్, పిగ్మెంటేషన్ చాలా కామన్గా ఉంటాయి అవి. అండ్ స్కిన్ కూడా చాలా డ్రైగా ఉంటుంది, అండ్ ఓవర్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఇంకా వాట్స్ ఉండొచ్చు వాళ్ళకి. సో వాళ్ళ కన్సర్న్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని, ఇంకా మా దగ్గర ఇంకా వాళ్ళు తీసుకోగలిగిన ఏమున్నాయి అనేది కూడా మేము అడ్వైస్ చేస్తూ, ఓవరాల్గా వాళ్ళ కన్సర్న్ బట్టి ఎంత టైం పడుతుంది అనేది. ఎందుకంటే అందరికీ ఫిక్స్ టైం సేమ్ ఉండదు. కొన్ని కన్సర్న్, కొంతమందికి ఓవర్ వెయిట్ అసలు ఉండదు, కొద్దిగా ఫిగర్ కరెక్షన్ కావాలి అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం, అలాగే స్కిన్లో చేంజెస్కి మేము ఎలా వర్క్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, పిగ్మెంటేషన్ కొంచెం లైట్గా ఉంటే బేసిక్ అడ్వాన్స్ ఎస్థెటిక్స్ సర్వీసెస్ సరిపోతాయి వాళ్ళకి. ఓకే. అలా కాకుండా డీప్ రూటెడ్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ కాస్మలాన్, డెర్మలాన్ లాంటి అడ్వాన్స్ పీల్స్ పెట్టాల్సి వస్తుంది. ఈ అడ్వాన్స్ పీల్స్ ఏంటంటే డీప్గా లోపల ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ కంట్రోల్ చేస్తూ, ఎక్స్ఫోలియేషన్తో ఆల్రెడీ ఫామ్ అయిన మెలనిన్ అంతా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది స్కిన్ అప్పర్ లేయర్స్లోంచి. సో 2 వేలుగా పనిచేస్తుంది అనమాట ఇది. దీంతో పాటు హోమ్ కేర్ కూడా అవసరం దీనికి. ఇది కొంచెం అడ్వాన్స్ సర్వీస్. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉంటాయి, కాస్మలాన్, డెర్మలాన్ అని. ఇది వాళ్ళ రిక్వైర్మెంట్, స్కిన్ సెన్సిటివిటీ, బడ్జెట్ని బట్టి వీటిని మేము సజెస్ట్ చేస్తాం, ఏది వాళ్ళకి సూట్ అవుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి. సో దానికి వెళ్ళాలా అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్కి అంటే, యూజువల్గా మా దగ్గర అడ్వాన్స్ ఎస్థెటిక్స్, డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్, ఇంకా అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. దీంట్లో వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది, బేసిక్గా ఫస్ట్ ఎస్థెటిక్, అడ్వాన్స్ ఎస్థెటిక్స్తో వాళ్ళకి సెట్ అవుతే దాంతోనే ట్రై చేస్తాను. ఎందుకంటే సేఫ్గా స్కిన్ ప్యాంపర్ చేస్తూ, ఆర్
ఎక్కువగా మనకి స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా మేనేజ్ చేస్తాం. కానీ వాళ్ళకి అది వాడితే తప్ప తగ్గదు అనుకున్నప్పుడు గెస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట. డెర్మటాలజిస్ట్ ఇన్వాల్వ్ అయ్యే సర్వీసెస్ అడ్వైస్ చేస్తాం. సో స్కిన్నే కాకుండా హెయిరే కాకుండా వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఉందనుకోండి ఫేస్ మీద, అది వాళ్ళు కాన్షియస్గా ఉండి ఇది తగ్గించుకోవాలనుకుంటే అన్వాంటెడ్ హెయిర్ కూడా షెడ్యూల్ చేస్తాం. ఇదంతా ఒకే పీరియడ్లో చేస్తాం సైమిల్టేనియస్గా అన్ని సర్వీసెస్ కూడా. సో అది ఒకరోజు సెట్ అయితే ఒకరోజు చేస్తాము, లేదా డిఫరెంట్ డేస్ షెడ్యూల్ చేస్తాం. సో అలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఉందనుకోండి, సో స్కిన్ ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేసి తర్వాత అన్వాంటెడ్ హెయిర్ సేమ్ డే షెడ్యూల్ చేస్తాం. ట్రైకో అయితే స్కిన్ ట్రైకో కలిపి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. హెయిర్ కూడా కలిపి ఇవ్వచ్చు. కొన్ని సర్వీసెస్ ఏంటంటే క్లాష్, అంటే ఆ రోజు ఇవ్వకుండా నెక్స్ట్ మళ్ళీ షెడ్యూల్ చేయాల్సి వస్తుంది, అలాంటి వాటికి నెక్స్ట్ షెడ్యూల్ చేస్తాం. సో ఇలా షెడ్యూల్ చేస్తాం వాళ్ళకి. అయితే వాళ్ళకి బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వకుండా, అంటే 3-4 ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తే ఎట్ ఎ టైం, అంటే ఓవరాల్గా చేంజ్ కావాలనుకుంటున్నారు వాళ్ళు, కాబట్టి బడ్జెట్ ఎక్కువైతే వీటన్నిటికీ కలిపి ఫ్లాట్ 50% ఇస్తాం వాళ్ళకి. ఎనీథింగ్ మోర్ దెన్ 3 సర్వీసెస్ కాంబినేషన్లో తీసుకోవాల్సి వస్తే విల్ గివ్ ఫ్లాట్ 50%. సో దట్ వాళ్ళకి బడ్జెట్ ఎక్కువగా బర్డెన్ అవ్వకుండా బడ్జెట్ కూడా అలా ప్లాన్ చేస్తాం. సో దీంతో ఏంటంటే న్యాచురల్గా ప్రెజెంటబుల్గా చేస్తాం వాళ్ళని. ఇది ఎంత పీరియడ్ అనేది ఇట్ కుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ 3 months to 6 months పట్టొచ్చు. అంటే వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అది ఉంటే ఇంకా కొంచెం 6 monthsలో చాలా మటు హెయిర్ తగ్గిపోతుంది, కానీ ఇంకా కొంచెం హెయిర్కి మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కంటిన్యూస్గా రావాల్సి వస్తుంది ఫ్యూ మోర్ మంత్స్. సో డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం బట్టి, కానీ కంప్లీట్గా న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా ప్రజెంటబుల్గా చేస్తాం వాళ్ళకి. వాళ్ళకి ఏదైతే బ్లాక్స్ కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉందో, హెయిర్ బాగాలేదు నాకు ఫేస్ మీద కనిపిస్తుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, అలాగే హెయిర్ థిన్ అయిపోతుంది, అట్లాంటి వాళ్ళకి కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇందులో అడ్వాన్స్ ఎస్థెటిక్స్ ఏంటంటే స్కాల్ప్ని హైడ్రేట్ చేసి ప్రాపర్గా ఎక్స్ఫోలియేట్ చేసి హైడ్రేట్ చేసి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పెనిట్రేట్ చేసి చేస్తాం. ఇది సేఫ్గా ఉంటుంది. ఏమి అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్ ఇది. దీన్ని ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ అంటాం. ఇది కాకుండా మార్కెట్లో ఉన్న పిఆర్పి, జిఎఫ్సి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేయడము స్కాల్ప్లోకి, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెవల్యూషనరీ ట్రీట్మెంట్ ఎక్సోజోమ్ థెరపీ అంటాం. ఇదేంటంటే చాలా టైనీ ఉంటుంది, కానీ ఇది చాలా అంటే మనకు హెయిర్ రూట్లో చేంజెస్ని ఇది వేకప్ చేస్తుంది అనమాట. అంటే డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలికల్ని వేకప్ చేసి మళ్ళీ ఇది రిపేర్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉంటుంది దీంతో, ఎక్సోజోమ్ థెరపీతో. సో ఇవి కాంబినేషన్లో పెడతాం. అంటే ఏ ఒక్క దాంతోనే కంప్లీట్ రిజల్ట్స్ కాకుండా జిఎఫ్సి, ఎక్సోజోమ్ కాంబినేషన్లో పెడుతూ వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వకుండా వీలైనంత మటుకు బెస్ట్ రిజల్ట్స్ ఎట్లా ఇవ్వచ్చు అనేది ప్లాన్ చేస్తాం. ఇది ఎనీవేర్ బిట్వీన్ ఎక్సోజోమ్ అయితే 1 month to 3 months లోపల డెఫినెట్ రిజల్ట్స్ ఉంటుంది. 1 monthలోనే కనిపిస్తుంది, 3 months లోపల ఇది ఒక రెవల్యూషనరీ ఇన్వెన్షన్ అనమాట ఇది. సో 3 months లోపల బాగా క్లియర్ విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి దాంతో. సో ఇలా హెయిర్ మీద ప్రాబ్లం మీద వాళ్ళకి వాట్స్ ఉన్నట్టయితే ఒకే ఒక సర్వీస్లో కంప్లీట్గా వాట్స్ రిమూవ్ చేయడం, అది 1 week లోపల కంప్లీట్గా రాలిపోతాయి, ఇంకా అసలు ఉండవు, మార్క్స్ కూడా కనిపించవు, ఎక్కడ ఉన్నాయనేది కూడా ఐడెంటిఫై చేయలేనంత స్మూత్గా నీట్గా ఉంటుంది. వీటితో పాటు వాళ్ళకి ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అంటే బొటాక్స్, హెయిర్ బొటాక్స్ లాంటివి. అవి ఏంటంటే స్ట్రైట్నింగ్ ఒకసారి చేయించుకుంటే అది చాలా మేనేజబుల్. మార్నింగ్ పడుకొని లేసినా కూడా గ్రూమ్డ్గా హెయిర్ చక్కగా కనిపిస్తుంది. ఎప్పుడు హెయిర్ స్పా చేసుకున్నట్టుగా స్మూత్గా టెక్స్చర్తో మంచి సాఫ్ట్గా ఉంటుంది హెయిర్. సో మేనేజబుల్గా ఉంటుంది చాలా. అదేంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఇచ్చేవి. ఇవన్నీ చేస్తూనే అలాంటి సర్వీసెస్ కూడా ఇస్తామన్నమాట. ఇచ్చేసరికి చాలా విజిబుల్గా, అంటే పిక్చర్ డిఫరెన్స్ కనిపించేంత విజిబుల్గా ఉంటుంది అన్నమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు? అంటే అన్మ్యారీడ్ వాళ్ళు వస్తున్నారా, వీఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ మ్యారేజ్ అనే వాళ్ళు వస్తున్నారా, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే దానికోసం ఎక్కువ మంది వస్తున్నారా? అంటే యూజువల్గా డిఫరెంట్ స్టేజెస్లో ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది విమెన్కి ముఖ్యంగా. అదేంటంటే ఫస్ట్ పెళ్ళి మ్యాచెస్ చూస్తున్నప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఏంటంటే అప్పటిదాకా ఎడ్యుకేషన్ అని, అదని, కెరియర్ అని, రాత్రిళ్ళు లేట్ నైట్ పడుకోవడము, చదువుకుంటూ ఉండడము, డిఫరెంట్ రీజన్స్తో. సో చాలా స్ట్రెస్ఫుల్గా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ కామన్ స్ట్రెస్తో, అండ్ నిద్ర లేకపోవడం వల్ల వెయిట్ పుటాన్ అవుతారు, పట్టించుకోరు వాళ్ళు, ఏ టైంలో అయినా తినేస్తారు చదువుకుంటూ ఆకలేసినప్పుడు అట్లా. సో సడన్గా అవన్నీ అయిపోయి ఇంకా వెడ్డింగ్ నెక్స్ట్ స్టేజ్కి అయ్యేసరికి దే రియలైజ్ అసలు ఫోకస్ చేసుకోలేకుండా కెరియర్ మీద పడిపోయామే అని. అప్పుడు చాలామంది మళ్ళీ సర్వీసెస్ అన్ని ఓవరాల్గా గ్రూమింగ్ కోసం చూస్తుంటారు, ఆ స్టేజ్లో ఎక్కువ వస్తారు. ఇంకా నెక్స్ట్ వెడ్డింగ్ ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఇంకొక 3-4 monthsలో 6 monthsలో వెడ్డింగ్ ఉందనగా కూడా ఈ ఓవరాల్ చేంజెస్ కావాలి, చక్కగా ఉండాలి, ప్రజెంటబుల్గా వెడ్డింగ్లో అనుకున్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఒక 6 months ముందే. సో ఇది కాకుండా మెయిన్గా విమెన్కి వచ్చే చేంజ్ డెలివరీలో.
అది మనకు పునర్జన్మ అంటారు కదా విమెన్కి, అట్లా అంటే చాలా చేంజెస్ వస్తాయి ఉమెన్లో. వెయిట్ పుట్ అని అవ్వడం దగ్గర నుంచి టమ్మీ లూజ్ అయిపోవడము, స్ట్రెచ్ మార్క్స్ పడిపోవడము, తర్వాత పిగ్మెంటేషన్, బటర్ఫ్లై మార్క్స్ లాంటివి అంటారు కదా, మెలాస్మా లాంటివి చాలా కామన్గా ఫామ్ అవుతూ ఉంటాయి ఫేస్ మీద. అండ్ ఇది కాకుండా వాట్స్ బాగా వస్తాయి. ఇంకా హెయిర్ ఫాల్ డెలివరీ తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత బాగా హెయిర్ ఊడిపోవడము, ఇవన్నీ చాలా కామన్ చేంజెస్. అవి చూడగానే బెంగపడతావు, అసలు మళ్ళీ ముందులాగా అవ్వడం పాసిబుల్ అవుతుందా, అసలు ఇంకా అది ఆ ఫేజ్ అయిపోయిందా మన లైఫ్లో అనే ఒక ఇది వస్తుంది ఆ స్టేజ్లో. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా మళ్ళీ ఫిట్గా అవ్వచ్చు, అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు అనే ఒక ఎష్యూరెన్స్ దీంట్లో. సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు వస్తూ ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ విమెన్లో ఇంపార్టెంట్ స్టేజ్ మెనోపాస్. ఈ మెనోపాస్కి వచ్చేసరికి ఏజింగ్, యాంటీ ఏజింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి రిక్వైర్మెంట్ వస్తుంది. ఇవి కాకుండా హెయిర్కి ఒకటి మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది హార్మోనల్ చేంజెస్తో. అప్పటిదాకా లేని వాళ్ళకు కూడా కొన్నిసార్లు హెయిర్ గ్రోత్ అప్పర్ లిప్ మీద, చిన్ మీద, ఇక్కడ చాలా కామన్ అది హెయిర్ గ్రోత్. అది మళ్ళీ గ్రే అవుతుందేమో అని ఒక టెన్షన్. అప్పుడు గ్రో అయ్యే హెయిర్, గ్రే హెయిర్ వస్తే అప్పుడు తగ్గదు, లేజర్కి తగ్గదు, మళ్ళీ ఐపీ ప్రోబే ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు కూడా. సో ఈ టెన్షన్స్ వల్ల ఏంటంటే ఈ యాంటీ ఏజింగ్కి ఎక్కువగా హెయిర్ రిమూవల్కి వీటికి వస్తూ ఉంటారు ఓవరాల్గా మెనోపాస్ స్టేజ్లో కూడా. సో ఇవి 4 ఇంపార్టెంట్వి. ఇంకా మెన్కి వచ్చేసరికి బిఫోర్ వెడ్డింగ్ కానీ ఎనీ టైం వాళ్ళకి ప్రజెంటబుల్గా ఫిట్గా ఉండాలి అని వచ్చినప్పుడల్లా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మేల్ విషయంలో ఏంటంటే వాట్స్ లాంటివి, తర్వాత స్కిన్ సర్వీసెస్ ఇట్లాంటివి, అంటే వాళ్ళు ఎక్కువగా ఎండల్లో తిరిగి పట్టించుకోకపోవడం వల్ల పిగ్మెంటేషన్ లాంటివి, హెయిర్ ఫాల్, ముఖ్యంగా ఎక్కువగా వచ్చేది హెయిర్ ఫాల్ అండ్ యాక్నే. వాళ్ళ హార్మోన్స్తో, ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాక్నే ప్రాబ్లమ్స్, వాటితో పడే స్కార్స్, మచ్చలు, వీటికి హెయిర్ ఫాల్కి, జిఎఫ్సి వీటికి ఎక్కువగా వస్తుంటారు ఎక్సోజోమ్ థెరపీకి వాటికి. సో ఇప్పుడు పిగ్మెంటేషన్ అన్నారు, కలర్ కరెక్షన్, ఇవన్నీ ఉంటాయా? అన్ని స్కిన్ టైప్స్కి ఒకే రకంగా ఉంటుంది అంటారు? ఒక్కొక్కరికి చాలా డార్క్గా కనిపిస్తుంది, ఒకరికి చాలా లైట్గా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? అంటే మా దగ్గర అడ్వాన్స్ ఎస్థెటిక్స్ నుంచి డెర్మటాలజీ, అడ్వాన్స్ డెర్మటాలజీ ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఒక గెస్ట్ వాకింగ్ అయినప్పుడు ఒకే సర్వీస్, అంటే ఇప్పుడు ఆక్సిహైడ్రా ఫేషియల్ ఉందంటే అదే అన్ని ట్రీట్మెంట్స్ అదే ఎక్కువ, అది పెట్టం. వాళ్ళ స్కిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వాళ్ళకు గ్లోనెస్ ఆల్రెడీ చక్కగా ఉంది స్కిన్, కానీ డ్రైగా ఉంది, లైఫ్లెస్గా ఉంది అనుకుంటే అప్పుడు గ్లోనెస్ కోసం పెట్టే ప్రొసీజర్స్ ఉంటాయి. అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మా దగ్గర చాలా సర్వీసెస్ ఉన్నాయి. డీప్ స్కిన్ థెరపీస్ అని, క్యూ స్విచ్ లేజర్, కార్బన్ టోనింగ్ అని కూడా అంటాం దీన్ని, అలాగే CO2 లేజర్, అది డీప్ స్కారింగ్ ఉండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ లాంటివి ఉన్న వాళ్ళకి డెర్మటాలజికల్ ప్రొసీజర్ అది. అట్లా ఈ ఆక్సిహైడ్రా ఫేషియల్ అని, ఇట్లా ఫోటో ఫేషియల్స్ అని, ఇట్లా చాలా రకాలైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్ ఎస్థెటిక్స్ కిందకి వస్తాయి మోస్ట్ ఆఫ్ ద సర్వీస్. మిగతా ఈ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ అంటే అడ్వాన్స్ పీల్స్ కూడా ఇస్తూ ఉంటాం. అది వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, నీడ్ని బట్టి అడ్వాన్స్ పీల్స్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో అవసరమైతే బొటాక్స్, ఫిల్లర్స్, రకరకాల థ్రెడ్ లిప్స్, తర్వాత ఈవెన్ ప్రొఫోలియో లాంటి ఇంజెక్షన్స్, ఇట్లాంటివి కూడా ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ని, రిక్వైర్మెంట్ బట్టి అది డెర్మటాలజిస్ట్ ప్రొసీజర్, అది డెర్మటాలజిస్ట్ పర్ఫామ్ చేస్తారనమాట. సో ఇవన్నీ కాంబినేషన్లో పెడతాం. వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అంటే స్కిన్ ప్రజెంట్ కండిషన్ ఏంటి, సెన్సిటివిటీ ఎలా ఉంది, వీటన్నిటిని కన్సిడర్ చేసి వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసి, హోమ్ కేర్ కూడా ప్లాన్ చేసి స్టార్ట్ చేస్తాం సర్వీస్ అన్నమాట. సో ఒక క్లయింట్ ఎవరైనా వచ్చారు, వాకిన్ అయిపోయారు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని బోల్డ్ అంతా చెప్తూ ఉంటారు, రిక్వైర్మెంట్స్, చేంజెస్ కావాలని. బట్ జస్ట్ లైక్ దట్ వాళ్ళకి అప్రోచ్ అయిన వెంటనే మీరు ఆఫర్ చెయ్యరు కదా, దానికి కావాల్సింది ఏంటి అని కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. డెఫినెట్గా, అంటే క్లయింట్ చాలాసార్లు ఇప్పుడు ప్రోగ్రామ్ చూసి నాకు ఈ సర్వీస్ కావాలని వస్తారు, కానీ ఆ సర్వీస్ ఆ గెస్ట్కి సూట్ అవుతుందా లేదా, రిజల్ట్స్ ఇస్తుందా లేదా, ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి అది సూట్ అవ్వకపోతే ఆ గెస్ట్ స్కిన్కి ఏ సర్వీస్ బాగుంటుందో కూడా అడ్వైస్ చేస్తాం. అంటే వచ్చేది ప్రొఫెషనల్ అడ్వైస్కి, వాళ్ళకు అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ సర్వీస్ నచ్చి చెప్పిన మాటలను బట్టి వచ్చినా కూడా అది వాళ్ళకి సెట్ అవుతేనే అది అడ్వైస్ చేస్తాం. లేకపోతే కన్విన్స్ చేసి క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎందుకు మీకు ఇవ్వట్లేదు, అది ఎవరికి సూట్ అవుతుంది, వాళ్ళ స్కిన్కి ఏం సూట్ అవుతుంది అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఆ ప్రోగ్రామ్ పెడతాం. ఎందుకంటే రిజల్ట్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అక్కడ మీరే అడిగారు మేము ఇచ్చాము అనేది కాదు కదా అక్కడ. సో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. వాళ్ళు హ్యాపీగా వాకౌట్ అయ్యేటప్పుడు హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్ళాలి. అది
ఇప్పుడు మీరు ఫిగర్ కరెక్షన్ అన్నారు. దాంతో పాటుగా స్కిన్ కరెక్షన్ అనేది కూడా ఉంటుందా? ఎలా చేస్తారు మీరు ఫిగర్ కరెక్షన్ అంటే? ఫిగర్ కరెక్షన్ అంటే మామూలుగా ఇది స్కిన్ టైట్నింగ్ కి దానికి క్యావిటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇది చాలా సేఫ్ అల్ట్రా సౌండ్ వేవ్స్ పాస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మన బాడీలో ఉండే స్టబ్బన్ ఫ్యాట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం ఎక్సర్సైజ్ చేసినా డైట్ చేసినా కొంత వెయిట్ లాస్ అయినా ఆ ఫ్యాట్ డిపాజిట్స్ అలాగే ఉంటాయి. సో అవి తగ్గని వాళ్ళకి ఏంటంటే ఆ ప్లేస్లో ఈ క్యావిటేషన్తో అల్ట్రాసౌండ్ వేవ్స్ని పాస్ చేసి అక్కడ ఉన్న పర్టికులర్ స్టబ్బన్ ఫ్యాట్ సెల్స్, ఇదేంటంటే ఇది ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ చేసి ఇది మెల్ట్ చేస్తుంది. ఇది మామూలు న్యాచురల్ ప్రాసెస్లో ఇది ఎలిమినేట్ అవుతుంది బాడీలోంచి. ఇది ఒక సెషన్లో 1 to 3 inches వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది గెస్ట్కి తీసుకున్నాక. సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి సర్వీసెస్, ఫిగర్ కరెక్షన్కి ఇచ్చే సర్వీసెస్, ఓవరాల్గా వెయిట్ లాస్కి కూడా మంచి డైట్, అంటే ఏది డైటింగ్ కాకుండా వాళ్ళు తీసుకునే డైట్లో చేసే పొరపాట్లను కరెక్ట్ చేస్తూ మంచి హెల్తీ డైట్, వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యేట్టుగా, ఇంతే తినాలనే కండిషన్ ఏమీ లేకుండా ప్రాపర్ ప్రోటీన్ అన్ని కవర్ అయ్యేటట్టుగా న్యూట్రిషియస్ డైట్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. మన న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ చేస్తారు. సో ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఓవరాల్ వెయిట్ కావాలన్నా, లేదా ఇట్లా స్టబ్బన్గా తగ్గని ఫిగర్ కరెక్షన్ కోసం ఇచ్చే సర్వీసెస్, క్యావిటేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి, కూల్ స్కల్ప్చర్ లాంటివి కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాం. సో ఇందులో మనం ఓన్లీ సెలూన్ సర్వీసెస్ ఒక క్లినికల్గా ఉండేవి అనుకుంటాం. బట్ మీరు చెప్పినట్టుగా స్టబ్బన్ ఫ్యాట్ అనేది యూజువల్గా సర్జికల్ దాంతోనే పోతుందేమో అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కదా? లేదండి, సర్జికల్ ఫ్యాట్లో కూడా ఎంత ఒక లిమిట్ ఉంటుంది. ఒక 3 to 4 liters వరకు మ్యాక్స్ వాళ్ళకు ఉండే ఫ్యాట్ను బట్ ఒక ఏరియాలోంచి తీస్తే. బట్ సర్జరీతో ఉండే డౌన్ టైం అవన్నీ ఉంటాయి కదా, దాంతో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ. సో అది కూడా మళ్ళీ రీగెయిన్ అవ్వచ్చు. సో ఇదేంటంటే మనకి డౌన్ టైం అంటూ ఏమీ లేకుండా, చక్కగా పెయిన్ లేకుండా ఒక ప్లేస్లో మంచి ఇంచెస్లో తగ్గే ప్రోగ్రామ్ అనమాట ఇది. బొటాక్స్ ట్రీట్మెంట్ అన్నారు. యూజువల్గా బొటాక్స్ అంటే మేము చెప్పినవి మాత్రమే మీరు వాడాలి, ఏది పడితే అది వాడితే అది సరిగా వర్కౌట్ అవ్వదు అనేది ఒక మాట వింటూ ఉంటాం. వాటర్ చేంజ్ అయిపోయిందా, లేకపోతే ఇంకెక్కడైనా వేరే ప్లేసెస్కి వెళ్ళారా, అలా అయితే ఇది వర్కౌట్ అవ్వదు అనేది, అలాంటి కండిషన్స్ ఉంటాయా? అట్లా కాదండి, మామూలుగా చేసేటప్పుడు ఏంటంటే హెయిర్ డ్రై ఉందా, డ్యామేజ్డ్ హెయిరా, అలాంటి వాటి మీద చేస్తే రిజల్ట్స్ ప్రాపర్గా రాదు, హెయిర్ ఇంకా కొన్నిసార్లు డ్యామేజ్ అవ్వచ్చు. సో ప్రాపర్ సర్వీస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే దానికి కొంచెం కండిషనర్, షాంపూ దానికి సంబంధించినవి వాడాలి. అది ముందే చెప్తాం కౌన్సిలింగ్లోనే. సో అది కూడా మామూలుగా షాంపూ, కండిషనర్ కూడా యూస్ చేయమని ముందే అడ్వైస్ చేస్తాం. అది వాడితే సరిపోతుంది. షాంపూ చేసిన తర్వాత 24 to 48 hours హెయిర్ వాష్, అంటే ఇమీడియట్గా సర్వీస్ చేసుకొని బాగా దీంట్లోకి బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎండలోకి పర్వాలేదు. సో కేర్ తీసుకోవాలి. బేసిక్గా క్లిప్స్ పెట్టేయడము అట్లాంటివి చేస్తే ఏంటంటే హెయిర్ మళ్ళీ కర్లీగా అవుతుంది. హార్ష్ వెదర్లోకి వెళ్ళినా కూడా, విండ్లోకి వెళ్ళినా కూడా హెయిర్ బాగా లేస్తుంది. ఆ 24 hours to 48 hours దాన్ని కేర్ తీసుకోవాలని చెప్తాం. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడున్న ఎయిర్ ప్రెషర్తో వీటితో ఏంటంటే మళ్ళీ కొంచెం కర్ల్ అవ్వచ్చు హెయిర్. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాదు. అందువల్ల అంతకుమించి ఇంకేమి ఉండదు. దాని తర్వాత నార్మల్గా వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడ పోయినా కూడా వాళ్ళు షాంపూ, కండిషనర్ క్యారీ చేస్తారు కదా, ఇవి క్యారీ చేసుకుంటే సరిపోతుంది అంతే. అది పెద్ద కష్టమైనది ఏం కాదు. పర్మనెంట్ మేక్ ఓవర్ అనుకున్నాం కదా, ఎంత టైం పడుతుంది, ఎంత టైం ఉంటుంది అది? ఇది మామూలుగా డిపెండ్స్, అంటే ఒక పర్సన్ రిక్వైర్మెంట్ బట్టి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళకు 2 సర్వీసెస్ అవసరమా, 3-4 డిఫరెంట్ సర్వీసెస్ అవసరమా అనే దాన్ని బట్టి, అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి, నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి, సో అంత టైం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు హెయిర్ రిమూవల్ అనుకోండి, హెయిర్ రిమూవల్కి టైం పడుతుంది. ఒక యావరేజ్గా ఒక 6 monthsలో ఒక 60% హెయిర్ తగ్గిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద 40% హెయిర్ స్లోగా ఇంకొక 6 months పడుతుంది. సో ఓవరాల్గా 1 year కనీసం పడుతుంది అది తగ్గించడానికి. సో ఆ నేచర్ ఆఫ్ సర్వీస్ని బట్టి, నెంబర్ ఆఫ్ సెషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ టైం ఎంత పడుతుంది అని ఇవ్వాల్సిన గ్యాప్ని బట్టి. లేజర్ ట్రీట్మెంట్ ఉందనుకోండి, అన్వాంటెడ్ హెయిర్ అంటే లార్జ్ ఏరియాస్లో లేజర్ మీద ఫోకస్ చేస్తాం. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు 21 daysకే ఇస్తామన్నమాట. ఈ మధ్యలో ఇవ్వం మళ్ళీ ఒకసారి సర్వీస్ ఇచ్చాక. సో ఎవ్రీ 21 daysకి అట్లా 8 to 10 sessions అంటే అక్కడ మనకు ఒక 3-4 months పోతుంది అక్కడ. సో కంప్లీట్గా లార్జ్ ఏరియాస్లో, అంటే మనకు అండర్ ఆర్మ్స్ కానీ, లేదా హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, ఇట్లాంటి వాటిలో థిక్ హెయిర్ ఉంటుంది కొంచెం ప్రామినెంట్, కాబట్టి లేజర్ బాగా రిజల్ట్స్ ఇస్తుంది.
సో మాక్సిమం 80-90%, 60 టు ఎనీవేర్ బిట్వీన్ 90% హెయిర్ లేజర్తో తగ్గిపోవచ్చు. కానీ ఉన్న బ్యాలెన్స్ ఉన్న 10-30% హెయిర్ కూడా తగ్గాలి కంప్లీట్గా అంటే అప్పుడు మేము మా దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఐబీ ప్రోబ్ టెక్నాలజీని వాడతాం. అది ఎవ్రీ హెయిర్ ఫాలికల్ డిస్ట్రాయ్ చేస్తాం. సో అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఎవ్రీ సెషన్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా డిపెండ్స్. ఆ క్వాంటిటీ ఆఫ్ హెయిర్ ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి పడుతుంది. అంటే ఒక 1 అవర్తో సర్వీస్ స్టార్ట్ చేస్తే అది 5 minutes ఎవ్రీ సెషన్లో తగ్గుతూ ఒక 6 monthsలో హాఫ్ అన్ అవర్కి వచ్చేస్తుంది అది. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద 6 months హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్స్ పడతాయి. అలా ఉంటుందన్నమాట. సో ఎవ్రీ సర్వీస్ ఇస్ డిఫరెంట్. కొన్ని వార్డ్స్ ఉందనుకోండి ఒకే సర్వీస్ చాలు. అలాగే పర్మనెంట్ ఐబ్రోస్ మనకి ఉందనుకోండి అది కూడా ఎక్కువ. అంటే ఐబీ ప్రోబ్ హెయిర్ ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ. అలా కాకుండా షేప్ ఇవ్వాలంటే మనకి 1-2 సెషన్స్ చాలు. సో ఎక్కువ పట్టదు. సో అట్లా డిపెండ్స్ అనమాట, ప్రాబ్లం బట్టి ఉంటుందన్నమాట. అలాగే మాకు ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అనుకోండి, ఇప్పుడు బేసిక్గా ఎక్కువ క్రానిక్ ప్రాబ్లం లేదు, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంది, ఒక 4 సెషన్స్లో కంప్లీట్గా విల్ షో ద అష్యూర్డ్ రిజల్ట్స్ చూపిస్తాం. బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వదు, రీజనబుల్గానే ఉంటుంది. అన్ని సెషన్స్ కలిపి ప్రోగ్రామ్ కలిపి చాలా రీజనబుల్గా ఉంటుంది అది బడ్జెట్ కూడా. సో కంప్లీట్గా ఇస్తాం. అలాగే హెయిర్ ఫాల్కి సంబంధించినవి జనరల్ ప్రాబ్లం అయితే మనకి డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్, హెయిర్ రీగ్రోత్, హెయిర్ ఫాల్ కంట్రోల్, ఇవన్నీ కూడా జస్ట్ 4 సెషన్స్ లోపల అష్యూర్డ్ రిజల్ట్స్ చూపించగలుగుతాం. అడ్వాన్స్ జస్ట్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్తోనే ప్రాబ్లం బట్టి వాళ్ళకున్న సమస్యను బట్టి, అది కాకుండా వాళ్ళ బడ్జెట్ను బట్టి కూడా ప్యాకేజ్ ఫిక్స్ చేస్తూ ఉంటాం. సో నాకు ఇంతే బడ్జెట్లోనే చేయించుకోగలుగుతానంటే దాంట్లో బెస్ట్ ఏమి ఇవ్వచ్చు, మేము ఎంతవరకు ఉంటుంది ఆ రిజల్ట్స్ అనేది కూడా గెస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బడ్జెట్లోనే ఫిట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో అట్లా. అండ్ ఎందుకంటే మా దగ్గర బేసిక్ ఫేషియల్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ఫేషియల్స్ లాగా కొరియన్ గ్లో ఫేషియల్స్ లాంటివి ఇట్లాంటివి చాలా సర్వీసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సర్వీసెస్. సో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ఎలాంటి సర్వీసెస్ పనిచేస్తాయి, వాళ్ళకున్న బడ్జెట్లో అందులో మేము ఏమి సెలెక్ట్ చేసుకొని ఇచ్చి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలము, ఆ తర్వాత మెయింటెనెన్స్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఏం పెట్టగలము అలా చూసుకొని విల్ ట్రై టు హెల్ప్ దెమ్. సో ఫిక్స్డ్గా ఉండదు, కస్టమైజ్డ్గా ఉంటుంది, మారుతుంది. ఫిక్స్డ్ కాదు, ప్రాబ్లం కూడా ఫిక్స్డ్ కాదు కదా. ఎవ్రీ పర్సన్ వేరు, ఎవ్రీ పర్సన్ స్కిన్ వేరు, ఆ స్కిన్కి పైన వచ్చే ప్రాబ్లమ్స్కి రీజన్ వేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్ అనుకోండి, అది హార్మోనల్ చేంజ్ వల్ల అవ్వచ్చు, ఎన్వైరన్మెంట్ సన్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదా స్ట్రెస్ వల్ల వచ్చింది ఉండొచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీతో వచ్చింది ఉండొచ్చు. ఆ రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకున్న ప్రాబ్లంకి ఎట్లాంటి చేంజెస్ చేయాలి, వాళ్ళకి ఏం సర్వీసెస్ పెట్టాలి, హోమ్ కేర్ ఏమి ఇవ్వాలి, అలాగే వాళ్ళకి ఏమైనా ఫుడ్లో చేంజెస్ ఏమైనా ఉంటే చేయాలా, వాళ్ళు అట్లా ఏమైనా టెస్టులు పెట్టడం అవసరం చాలా మట్టుకు రిక్వైర్మెంట్ ఉంటే టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తాము, చేయించుకొని రమ్మని వాళ్ళ లెవెల్స్ని బట్టి. ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉందంటే ఐరన్, B12, D3 అన్నిటితో లింకే కదా అది. వాటిని కరెక్ట్ చేయకుండా పైన మేము ఏమి చేసినా కూడా ప్రయోజనం లేదు. జస్ట్ ఒక పై మెరుగుల్లాగా ఉంటాయి, ఫలితం కూడా అంత రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాదు. సో వీటిని కరెక్ట్ చేస్తూ ఇచ్చినప్పుడే అక్కడ నుంచి కూడా రిజల్ట్స్ బాగా వస్తుంది అనమాట ఓవరాల్గా. సో దీనికి సంబంధించి డాక్టర్స్, డెర్మటాలజిస్ట్ అందరూ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నీడ్ను బట్టి షెడ్యూల్ చేసి వాళ్ళని సో అట్లా వర్క్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ మేక్ ఓవర్ అంటే పైన చూపించేది కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో ఒక సెలూన్లో చేసేటువంటిది మాత్రమే కాదు. దానికి డర్మటాలజిస్టులు ఉన్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు, క్లినికల్గా జరగాల్సినటువంటి ప్రొసీజర్ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. అంతే. అయితే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మామూలుగా కొన్ని ప్రొసీజర్స్ వాళ్ళు చేసేవి మట్టుకే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు బ్యూటీ సెలూన్కి వెళ్తే వాళ్ళు ఫేషియల్స్, బేసిక్ లెవెల్ సర్వీసెస్ మట్టుకే అవైలబుల్ ఉంటాయి. మాదేంటంటే ఈ రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్. ఇది అడ్వాన్స్ ఎస్థెటిక్స్ ఉంటాయి అండ్ దెన్ సర్వీసెస్ కూడా, డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ నీడ్ను బడ్జెట్ బట్టి వన్ స్టాప్ అంటే ఒక్క చోటనే అన్ని సర్వీసెస్ కంప్లీట్ అవుతాయి అందరికీ, మెన్కి, విమెన్కి, ఈవెన్ కిడ్స్కి. యాజ్ ఎ ఫ్యామిలీ వీ కెన్ ప్రొవైడ్ అనమాట యాజ్ పర్ దర్ నీడ్. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని రకాల ప్రొసీజర్స్, ఇంతమంది ఎక్స్పర్ట్స్ అనూస్ అన్ని బ్రాంచుల్లో ఉన్నారా? అనూస్ అన్ని బ్రాంచెస్లో ఉన్నారు. అయితే Tier 1, Tier 2, Tier 3లో ఏంటంటే Tier 3లో అంత టెక్నాలజీ ఉండదు, ఎందుకంటే అక్కడ వచ్చే రెవెన్యూను, అక్కడ వచ్చే దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని లేటెస్ట్ అడ్వాన్స్ సర్వీసెస్ అన్ని చోట్ల ఉండవు. ఇప్పుడు Tier 3లో హైఫో కానీ CO2 లేజర్స్ అట్లాంటివన్నీ ఉండవు. డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, విజిట్స్ ఉంటాయి, అడ్వాన్స్ పీల్స్ అన్నీ ఇస్తాం, మిగతా ఆల్ సర్వీసెస్ ఇస్తాం మేము.
సో కొన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్ మటుకు అక్కడ అవైలబుల్ ఉంటాం. సో వాటిని ఇక్కడికి వచ్చి తీసుకోమంటాము, లేదా మేము డిఫరెంట్గా షెడ్యూల్ చేస్తాం అనమాట. సో Tier 1లో అన్నీ ఉంటాయి సర్వీసెస్, Tier 2లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి సర్వీసెస్. సో సెంటర్ని బట్టి అక్కడ మాకు వచ్చే రెస్పాన్స్ని బట్టి, వాకిన్స్ని బట్టి, రెవెన్యూని బట్టి కూడా కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నవి అక్కడ పెట్టకుండా ఫిల్టర్ చేస్తాం అనమాట. సో అనూస్ అంటే 44 ఇయర్స్ నుంచి ఉందండి, మా చిన్నప్పటి నుంచి వింటున్నాము, చూస్తూ వచ్చింది. దీనికంటే ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది ఉంది. దెన్ వాట్ అబౌట్ మీ దగ్గర ఉండేటువంటి స్టాఫ్, వాళ్ళందరూ కూడా ఇంత ఎక్విప్డ్గా ఉన్నారా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు? మా దగ్గర అకాడమీ ఉంది, ట్రైనింగ్ అకాడమీ ఉంది. సో చాలా ఏళ్ళుగా మేము వీఆర్ రన్నింగ్ ట్రైనింగ్ అకాడమీ. అక్కడ మేము చాలా ఏళ్ళు ఈవెన్ JNTUతో కొలాబరేషన్తో MSc కాస్మెటాలజీ PG కోర్స్ రన్ చేస్తాం. దాంట్లో అడ్వాన్స్ అన్ని ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ ట్రైన్ చేస్తాం ఎస్థెటిక్స్కి. ఆ రోజుల్లో మొదట్లో అసలు ఈవెన్ డెర్మటాలజిస్ట్లకు కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, డెర్మటాలజిస్ట్ కూడా మొదట్లో. అప్పుడు లేజర్ మీద ట్రైనింగ్ లేదు బయట వాళ్ళకి నేర్చుకోవడానికి. అట్లా చాలా రకాలైన అడ్వాన్స్ సర్వీసెస్ మా దగ్గర తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అన్ని ట్రైనింగ్ సెంటర్ మా దగ్గర ఉంది కాబట్టి మా దగ్గర ఇచ్చే ఎలక్ట్రాలజిస్ట్ కొన్ని ఏళ్ళుగా IB ప్రోబ్ అనేది అది మా కోర్ ఏరియా, మా స్పెషాలిటీ ఫైన్ హెయిర్ రిమూవ్ చేయడం. సో మా దగ్గర ట్రైన్ చేసిన వాళ్ళే ఇప్పుడు మార్కెట్లో బయట క్లెయిమ్ చేసుకుంటున్నా కూడా మా దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళే లోకల్ ఎక్విప్మెంట్ వాడి వాళ్ళు సేమ్ సర్వీస్ అని క్లెయిమ్ చేసుకొని ఇస్తున్నప్పటికీ అంతా మా దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళే, మా దగ్గర స్కూల్ ట్రైన్ అయిన వాళ్ళు, లేదా మా సెంటర్స్లో వర్క్ చేసిన వాళ్ళే. సో ప్రతి ఒక్కటి కూడా ట్రైనింగ్ అన్ని రకాలైన అడ్వాన్స్ ఎస్థెటిక్స్ మా దగ్గర ట్రైనింగ్ ఉంది, మేము ట్రైన్ చేస్తాం. ఇంకా డెర్మటాలజిస్ట్కి డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ అన్ని మళ్ళీ మేము ట్రైన్ చేసుకుంటాము డెర్మటాలజిస్ట్ వచ్చినప్పుడు కూడా, వాళ్ళని కూడా తరువుగా. ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్తో పాటు. సో ఇవన్నీ మా దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కూడా మా దగ్గర ట్రైన్ అయ్యి నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే బయటకు పోయి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. బయట కంపెనీస్ కూడా మా దగ్గర నుంచే అంటే ఎంప్లాయీస్ని తీసుకుంటూ ఉంటారు. అది మాది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఎవ్రీ టైం మేము ట్రైన్ చేస్తూ ఉంటాము, పెట్టుకుంటాము, మళ్ళీ వీళ్ళు బయటకు వెళ్తారు. అట్లా ఇది ఒక రొటేషన్ జరుగుతూనే ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పారు ఇప్పుడు 3 సిట్టింగ్స్ కంటే ఎక్కువ అవుతుంది అనుకుంటే వాళ్ళకి 50% మొత్తం దాంట్లో ఆఫ్ ఉంటుంది అనేది. అన్ని చోట్ల ఉందా ఇది అనూస్? అన్ని బ్రాంచుల్లో? అన్ని బ్రాంచెస్లో ఉంది, అవైలబుల్ ఉందమ్మా. మేము రావడం, ఆ తర్వాత మాకు కావాల్సినటువంటి కౌన్సిలింగ్, మాకేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనే దాంతో పాటుగా మా దగ్గర ఎంత బడ్జెట్ ఉంది దానికి తగ్గట్టుగా కూడా మీరు చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాం. అండ్ ఇది కాకుండా ఈవెన్ EMI ఫెసిలిటీ ఎవరికైనా అంటే ఒకేసారి పే చేసుకోలేము అనుకుంటే ఫైనాన్స్ కూడా EMI ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంత్కి అట్లా పే చేసుకునేవి కూడా ఉన్నాయి. సో వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా, కొంచెం బేస్ అమౌంట్ పే చేసుకుంటే మిగతాది EMI త్రూ వాళ్ళు దే కెన్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఫాలోఅప్స్ మ్యామ్ ఎలా చేస్తారు మీరు మరి? అంటే ఫాలోఅప్స్ ఎలా అంటే ఒక గెస్ట్ జాయిన్ అయినప్పుడు సర్వీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాం. అంటే 21 days షెడ్యూల్ అనుకోండి, లేజర్ అనుకోండి, 21 daysకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాం. మళ్ళీ ఈ సర్వీస్ ఇచ్చాక నెక్స్ట్ డే కాల్ చేసి క్లయింట్ కంఫర్టబుల్గా ఉన్నారా, స్కిన్ కంఫర్టబుల్గా ఉందా అనేది ఒకసారి మా థెరపిస్ట్లో ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళు క్లయింట్ పలకరిస్తారు మళ్ళీ ఎలా ఉంది అనేది. దాని తర్వాత సర్వీస్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాక ఒక డే ఫోన్ చేసి క్లయింట్కి ఒక రిమైండర్ కాల్ ఇస్తాం, రేపు మీ సర్వీస్ ఉంది, సో అండ్ సో టైంకి ఆన్ టైం రావడానికి ట్రై చేయండి అని. సో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది ఈ సైకిల్ అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ సర్వీస్ అయిపోయిన తర్వాత కాల్ చేయడము, ఇలా అపాయింట్మెంట్స్ ముందే ఫిక్స్ చేస్తాం కాబట్టి క్లయింట్ వితౌట్ ఫెయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఒక రిమైండర్, రావాలి రేపు మీకు ఆ సర్వీస్ ఉంది అనేది. ఇది అపాయింట్మెంట్ షెడ్యూల్ ఇలా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఇక్కడ కాల్ సెంటర్ నుంచి కూడా ఒక కాల్ వెళ్తుంది క్లయింట్కి, మీకు సర్వీస్ బాగా అయిందా, మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందా సర్వీస్ విషయంలో అనేది. ఎందుకంటే క్లయింట్ ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇక్కడ నుంచి కాల్ సెంటర్ నుంచి తీసుకుంటాం క్లయింట్ దగ్గర డైరెక్ట్ ఫీడ్బ్యాక్. అందులో ఏమైనా క్లయింట్ ఫీడ్బ్యాక్ వస్తే ఇమీడియట్గా వాటి మీద వర్క్ చేస్తాం, క్లయింట్తో మాట్లాడతాము, అది సార్ట్ అవుట్ చేస్తాము. అండ్ మా థెరపిస్ట్ దగ్గర ఏమన్నా ఇంకా ల్యాకింగ్ ఉంటే ఫస్ట్ వాళ్ళని మళ్ళీ రీట్రైనింగ్ పిలుచుకుంటాము, ఆర్ వాళ్ళని అవసరమైన చేంజెస్ ఏమున్నాయో అది చేస్తాం క్లయింట్ కంఫర్ట్ ప్రకారం. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ మేము. అందువల్లే అనూస్ 44 years నుంచి ఒక పయనీర్ లాగా ఉంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.